చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? హార్పిక్ లోని మందంగా ఉండే ఫార్ములేషన్ పసుపు మరకలను 10 రెట్లు ఎక్కువగా శుభ్రం చేసి మీకు ఇస్తుంది ఒక శుభ్రమైన మెరుస్తున్న టాయిలెట్. నేను చెప్పే అదంతా పక్కకు పెట్టు. నాకున్న ఒక్కగానొక్క చెడ్డి వేసుకొని దాంట్లో ఉచ్చబోసి పండుకుంటావారా? సిగ్గులేదారా? ఇదేమిటి కంపు కొడుతోంది? వచ్చింది నేను, నా వెంట వచ్చింది కంపు. అంటే నువ్వు అందుకనేనా నీ గుప్త నిధులు ఊగిసలాడుతున్నాయి? అంటే ఎస్, అందుకనేనా నీ గుప్త నిధులు ఊగిసలాడుతున్నాయి? ఏకలింగం, ఈ మధ్య నీ మాటల్లో అశ్లీలం దొరుకుతుంది. టీనేజ్ ప్రాబ్లం పితో. ఏ ముహూర్తాన మేమర్స్ కి ఇది దొరుకుద్ది అన్నారు. మొత్తానికి గుప్త నిధులు మీనింగ్ నే మార్చేసేదట్టు ఒక లాస్ట్ డైలాగ్ చేస్తారు. సో వాట్ యు ఫీల్ యాక్చువల్లీ ఇలాంటి అన్ని పార్ట్స్ చెప్పినప్పుడు స్టార్టింగ్ లో మీకు ఏమనిపించింది? అంటే అది రా మన జీవితాల్లో వెలుగు నింపడానికి 3 సైంటిస్టు సిటీ నుంచి విచ్చేశారహో. నిజంగానా? నేను ఎప్పుడైనా నిజం చెప్పావా? అయినా ఎవరు నువ్వు? ఐఎమ్ డాక్టర్ క్రిష్. కరోనా టీకాలు వేసేవాడు కదా? ఆ విషయం నువ్వు కన్ఫర్మ్ చేసావు. నా మొహమ్మద్ శివుడయ్యా. నాకు ఒక మగ పురుషుడు కావాలి. నేను ఆ మగ పురుషుణ్ణి. నేను ధైర్యం కూడా వదిలిపెట్టావరా? కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి పోనిచ్చుకోడు. అరే ఐ ఫౌండ్ బార్బీ డాల్ రా. డాల్స్ కాదురా, అవి చేతబడి సామాన్లు. వీడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే. లాజిక్లు మాట్లాడకండి సార్. Something sounding typical and different. Please explain that. ఇంగ్లీష్ ని ఇస్త్రాకులో మడతపెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.